కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. ఫస్ట్ ఫేజ్ లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావటం లేదని ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారని, ఆయన పోటీ చేయడానికి అనర్హుడని అన్నారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎన్నికల కోడ్ కి బ్రేక్ చేశారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరంజన్. భారతదేశ చరిత్రలో ఓట్ల కోసం మోడీలా దిగజారిన ప్రధానమంత్రిని ఇంతవరకు చూడలేదు. ప్రధానమంత్రి పదవి యొక్క గౌరవాన్ని కూడా దిగజార్చి నిన్న రాజస్థాన్లో జరిగినటువంటి ఎన్నికల సభలో మాట్లాడటం జరిగింది. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడైనా కానీ మోడీ గారు ఆరోపించినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను, మహిళలు, సోదరి మణుల దగ్గర ఉన్న బంగారాన్ని లెక్కగట్టి దాన్ని ఇతరులకు పంచుతామనే మాట ఇక్కడ ఉందా చూపెట్టమని ఆయన డైరెక్ట్ గా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. నిన్న చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యలతో మోడీ గారు ప్రధానమంత్రి పదవిలో ఉండే అర్హతను కోల్పోయడం జరిగింది. ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతనే వారణాసిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయాలి. ఒకవేళ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎన్నికల కమిషన్ ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ కూడా రాయటం జరుగుతుందన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నాను.